నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్ లాస్ట్ టైం బర్రెలెక్క అనేది ఒకప్పుడు ఈ పేరు అనేది ఒక ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము 2000 మన తెలంగాణ జరిగిన ఎలక్షన్ అప్పుడు ఈమె పేరు బాగా ఒక ప్రపంచంలో నడిచింది. ఒక యువకులు మొత్తం ఆమె వెంట నడిచారు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బట్ ఆమె అయితే ఓడిపోవడం జరిగింది. మరలా ఇప్పుడు ఈరోజు టీఎస్పీజీ భవన్ దగ్గర అయితే ఈరోజు ధర్నా చేపట్టారు. నిరుద్యోగులందరితో కలిసి ఈమె కూడా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు అయితే చేపట్టడం జరిగింది. సో ఈరోజు అయితే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అరెస్టు ఇంకా ఎంత మేరకు దారితీస్తుందంటారు? ఇక్కడ బర్రెలెక్క మాత్రం బర్రెలెక్క పేరుతో రాజకీయాల్లోకి ప్రవేశించడం మాత్రం జనంలో ఒక మంచి ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది. అంటే దేశ విదేశాల నుంచి కూడా ఆవిడకి డబ్బులు పంపించారు. ఆవిడ చెప్పిన మాటల ప్రకారంగా 15 లక్షలు వచ్చాయి కూడే అని చెప్పింది. బయట వాళ్ళు కోట్లు అన్నారు కానీ మొత్తం డబ్బులు మాత్రం కూడకపోతే అలా ఉండదు కదా. ఈ మధ్య కాలంలో పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఇక్కడ బర్రెలెక్క నడిపిస్తుంది రాజకీయ వర్గాల వారు నడిపిస్తున్నారు. అంటే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే 10 మందిని వెంట పెట్టుకొని గట్టిగా తిట్టినట్టయితే ఇప్పుడు కనుక కొంతమంది మనుషులు ఉంటారు అన్నమాట. ఈ ఉద్యమాల్లో ఆడవాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఉద్యమాల్లో ముందుకెళ్తూ ఏదో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతుంది అనుకోండి, ఎవడో వస్తాడు వచ్చి కొడితే ఏడుస్తూ ఆవిడ అభిప్రాయం చెప్తుంది. అది స్ప్రెడ్ అయిపోద్ది. ఇలా నేను కేవలం ఒక యువత కోసం, నిరుద్యోగుల కోసం, అంటే బాధపడుతున్న తల్లుల కోసం, తండ్రుల కోసం నేను ఉద్యమం చేస్తే నన్ను చావు కొడతారా, నాకు చావు మీద భయం ఉంది, నేనేమైనా మీరే కారణం, మొదట వచ్చేస్తుంది కంప్లైంట్. తర్వాత ఏంటంటే బేరాలు వస్తాయి అన్నమాట. నీకు ఎందుకమ్మాయి అనవసరం కూర్చోవచ్చు కదా, మాకు అవసరం వస్తే నేను పిలుస్తాం కానీ తీసుకొని ఊరుకో అంటారన్నమాట. మూడోది ఏంటంటే కొంచెం రాటుకి ఆటుపోట్లకి కనుక ఆవిడ కొంచెం ఎదుర్కొన్నట్టయితే ఆవిడని కన్సిడర్ చేస్తారు. తర్వాత సపోజ్ జైల్లో పెట్టారనుకోండి, ఒక 2-3 డేస్లో పంపించేస్తారు. ఆ అనుభవం కూడా ఉండి నాకు ప్రాణం పోయినప్పుడు కూడా నేను పట్టిన పట్టు వదలను అని గట్టిగా తెగించి మాట్లాడేటువంటి ధైర్యం ఉంటే బర్రెలెక్క డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి రాజకీయ నాయకురాలు అవుతుంది. అందులో సందేహం లేదు. అది ఎందుకంటే ఎప్పుడైతే అసలు నిజంగా ఆవిడ బర్రెలు ఎప్పుడో కాస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం బర్రెలే కాచి ఏదో పొట్ట పోసుకోవడం లేదు. వాళ్ళ అమ్మకి ఏదో చిన్న టిఫిన్ కొట్టి ఉంది, వాళ్ళ నాన్న వదిలేశాడు. ఏదో మొత్తం తెలివిగా బిహేవ్ చేసి మొత్తం రాజకీయాల్లో రావడం మాత్రం తెలివిగా బిహేవ్ చేసింది. తర్వాత ఎంపీ సీటు కోసం ఏమో ఆవిడ ఎంపీకి పోటీ చేయడం, అక్కడ ఆ విషయంలో తెలివి తగ్గుతాం అన్నమాట. ఎందుకని ఉద్యమాలు చేసి జనంలో మంచి పేరు తెచ్చుకొని ఒక గ్యారంటీ ఉంటే అప్పుడు నువ్వు ఉద్యమం ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో, అసలు ముందు జడ్పీటీసీ ఎంపీటీసీలు ఉంటాయి కదా, ఇటువంటి పదవుల్లో ఉండి పైకి వెళ్తే బాగుంటుంది. అదేది లేకుండా కేవలం అత్యాశ అనిపించుకుంటుంది అన్నమాట. ఇవిడికి డిఎస్సి కోసం ఏమి తెలుసు, డిఎస్సిలో ఉన్న కష్ట సుఖాల గురించి ఏమి తెలుసు. ఈవిడ ఏమైనా జాబ్ క్యాలెండర్ ఉంటే జాబ్ క్యాలెండర్లో దానికి ఉన్న ప్రయారిటీ, దానికి ఉన్న బడ్జెట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక జాబ్ ఇవ్వాలంటే మామూలుగా ప్రైవేటు కన్సెన్స్లో జాబులు అంటే పర్వాలేదు కానీ గవర్నమెంట్ కన్సెన్స్లో జాబ్ అంటే చాలా దూరం ఆలోచించారన్నమాట. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయాలు అన్నీ ఇవ్వాలి, జాబ్ గ్యారంటీ ఇవ్వాలి, ఏజ్ గ్యారంటీ ఇవ్వాలి, ఇన్ని ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఆలోచించుకుంటారు. 5 సంవత్సరాలు ఏంది, 10 సంవత్సరాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు. కొత్తగా వచ్చేమంటే ఎలాగ వచ్చేస్తుంది, ఎందుకు రావటం లేదంటే దానికి బడ్జెట్తో కూడుకుంది. అందువల్ల అదంతా తేలిగ్గా అయ్యే పని కాదు. ఈ ఉద్యమంలో ముందుండడం వల్ల, ఒక లేడీ ముందుండడం వల్ల ఆవిడ అందరి దృష్టిలో పడుతుంది అంతే. ఒకప్పుడు క్రేజ్ వేరు. బర్రెలెక్క మొదట్లో ఆల్మోస్ట్ అలాంటి మంచి తగ్గించినట్టయితే అటువంటి ఈవిడ వెనక మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అనే ఉద్దేశంతో ఏదైనా ఇచ్చుకొనుకుంటారు. లేదా ఆవిడ ఓట్లు అన్ని కలిసి 5,000 లోపల ఉన్న ఓట్లు. ఇప్పుడు ఆవిడ పోరాటం చేస్తే మనకేమి, ఉద్యమం చేస్తే మనకేమి, ఆవిడ స్థాయి అక్కడే. ఇప్పుడు ఇంకొకలాగుంటే ఎమ్మెల్సీ అవుద్ది మాట. ఎలాగంటే ఆ చిట్టి వేస్తే ప్రజలందరూ ఆవిడ వెంట ఉంటారు. ఆ ప్రాంతానికి ఆవిడే మహారాణి, మొక్కుతుండేని మహారాణి అని అనిపించినట్టయితే, అమ్మ నువ్వు ఎక్కువ ఉద్యమాలు చేయొద్దు, నీకు ఒక సీట్ ఇస్తావు అని వాళ్ళకున్న
మాటలు మూడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాటలు ఏవో ఉంటాయి, అవి మాట్లాడతారు. కానీ ఇప్పుడు 4,000 ఓట్లు తెచ్చుకున్న వ్యక్తికి అంత పెద్దపీట వేస్తారని నేను అనుకోను. ఆవిడ కావాలని చేస్తుందండి. రీసెంట్గా పెళ్ళి అయిందంటే రీసెంట్గా పెళ్ళి ఎందుకు చేసుకుంది? ఆ ప్రజాసేవ కావాలా, చేసుకోవద్దని చెప్పడం లేదు. ఎవరికైనా ఒక దీక్ష ఉన్నప్పుడు సహజంగాను పీటీ ఉష ఉందండి. ఆవిడ స్ప్రింట్ లేడీ అంటారన్నమాట, బంగారు లేడీ అని చెప్పి అంటారన్నమాట. అంటే ఏమిటి అర్థం? ఆవిడ పెళ్లి పెడాకులు సంసారాలు ఎన్ని చూసుకోలేదు. 3 గోల్డ్ మెడల్స్ దక్కినంత వరకు కూడా ఎలా ఉండేదంటే ఆ చూస్తే భయం వేస్తుందన్నమాట. ఎప్పుడైతే 3 గోల్డ్ మెడల్ వచ్చాయో ఎక్కడ లేని అందం కనిపించింది ఆవిడలో. తర్వాత ఇప్పుడు పెద్ద మంచి స్కూల్ పెట్టింది, ట్రైనింగ్ స్కూల్ పెట్టింది, బాగుంది. ఇప్పుడు సెటిల్ అయిపోయింది అన్నమాట. కొన్ని కోట్లు కురిసాయి ఆవిడ. 3 బంగారు మెడల్స్ దక్కిన తర్వాత కొన్ని కోట్లు కురిసాయన్నమాట. రాజకీయాల్లో కూడా ఆవిడని ఉపయోగించుకుంటారు. నన్ను ఉపయోగించుకుంటూ కానీ నేను రాజకీయం చేయనని చెప్పింది పీటీ ఉష. అలాగే ఏదైనా కొంచెం లక్ష్యంతో నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య నుండి ప్రజలు నీవనుకుండేలా చేసుకుంటే బాగుంటుంది. ఒక దీక్షతో ఉంది అమ్మాయి, పెళ్లి పెటాకులు పిల్లలు ఎవరు లేరు, తన స్వార్థం కోసం తను పాట పాడడం లేదని అనుకుంటారు. అనుకోవడానికి ఒక అవకాశం కావాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి సింపతి అంతా 14 సంవత్సరాలు బట్టి ఆ పార్టీని నడిపిస్తున్నాడు. ఆయన ఆస్తులన్నీ అందేసుకున్నాడు, దొరికిన చోటల్లో అప్పు చేసేస్తున్నాడు అని ఈ సింపతి కదా ఆయన అంతవరకు తీసుకెళ్ళింది. అలాగా ఒక త్యాగనిరతి లేకుండా నాయకుడు కాలేడు, నాయకి కాలేదు. త్యాగనిరతి ఉండాలి. జయలలిత అంత పెద్ద గొప్ప నాయకురాలు అయిందంటే బికాజ్ పెళ్లి చేసుకోకుండా ఉండబట్టే. తన జీవితాన్నే త్యాగం చేసింది. ఏమిటి? పెళ్లి చేసుకుంటే తల్లి అవుద్ది. మీరు అందరూ నా బిడ్డలు కాదా? తమిళనాడు అంతా నా బిడ్డలే కదా. మళ్ళీ తల్లి అయితే ఒక బిడ్డ, 2 బిడ్డలు. ఇప్పుడు ఎలా అంటే తమిళనాడు తల్లి అయిపోయింది. ఆ క్యాంటీన్ కూడా అమ్మ క్యాంటీన్ అని పెట్టింది. అంటే త్యాగనిరతి అనేది ఉండాలంటాను. నాయకత్వం వహించినప్పుడు నువ్వు నీ జీవితంలో ఏం త్యాగం చేసావో చెప్పు, అప్పుడు నేను నాయకుగా నేను ఎంపీ చేసుకుంటాను. దీని వెనక రాజకీయ కొట్టు ఉంటుందండి ఆల్మోస్ట్ ఆడు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఏదో ఉద్యమాలు లేదీయాలి. బాల్కన్ సుమన్ ఏమో ముందుకు చూశారు. బాల్కన్ సుమన్ అదే ఆ సుమన్ని ముందుకు చూశారు. వాడికి వ్యక్తిగతమైన చరిత్ర కొంచెం వాళ్ళకి ఇన్స్పైర్ చేసేదిగా లేదు. ఇప్పుడు ఎవరో స్టూడెంట్స్ ని పట్టుకుంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద సీఎం డౌన్ అని చెప్పారంటే వాళ్ళు చెప్పడం కదా, చెప్పిస్తారు. అదే రాజకీయం. చెప్పించేస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు కదా, వీళ్ళేనండి ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతుంటే అలాగే మళ్ళీ ఇంకేదో తిరుగుబాటు ఉద్యమాలు మంచి చెడ్డ. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాలూకు ఉద్యోగాల్లో ఏ ఉద్యోగాలు వేయలేదు కదా. వాళ్ళు వేయలేదు, నువ్వు వేయలేదు ఏమిటని అడుగుతున్నారు అన్నమాట. 4 నెలలు టైం ఇస్తారట, లేకపోతే సీఎం గా దింపేస్తారట.